UI UX పైథాన్ నేర్చుకోండి, లక్షలు సంపాదించండి. జాయిన్ క్వాలిటీ థాట్. ఈ జాబుల గురించి దీని గురించి నేను అడిగాను కదా ఇందాక. ఇది రీజన్ ఏంటంటే లైక్ అంటే ఈ షూటింగ్లు జరుగుతున్నప్పుడు కూడా ఇది కష్టపడుతూ కూడా మళ్ళీ వెళ్ళి నువ్వు చదువుకునేదానివని నేను విన్నా. అవును అవును అందుకు అంటే వర్క్ చేసావు మళ్ళీ చదువుకున్నావు కదా, అంత చదువుకున్నావు కదా, మరి ఏదైనా జాబ్ వాటికి అని చెప్పి నేను అంటే నాకు జబర్దస్త్ ఛాన్స్ వచ్చిన టైంలో నేను MBA చేస్తున్నాను ఫస్ట్ ఇయర్. ఫస్ట్ ఫ్రెషర్స్ పార్టీకే వీళ్ళు గెస్ట్ గా వచ్చారు. సో నేను ఎప్పుడైతే ఫస్ట్ స్టేజ్ ఎక్కి నాది స్కిట్ టెలికాస్ట్ నాకు మంచి పేరు వచ్చేసింది. నేను అలా జబర్దస్త్ చేస్తూ చదువుకునేదాన్ని. ఈవెంట్లు చేసి ఆ డబ్బులన్నీ నేను కాలేజ్ ఫీజు కట్టుకొని MBA కంప్లీట్ చేశాను అనమాట. అంటే MBA కంప్లీట్ చేయలేదు, లాస్ట్ సెమ్ కి నేను ఎగ్జామ్ రాయలేదు. లాస్ట్ సెమ్ కి అప్పుడు పేరెంట్స్ కి హెల్త్ బాగాలేక ఈ ఎక్కువ స్ట్రెస్ అయిపోయేదాన్ని. ఇక్కడ ఈ గుంటూరు వస్తే నేను పుట్టి పెరిగిందంతా గుంటూరు, నా స్టడీస్ అంతా గుంటూరు. సెయింట్ మేరీస్ కాలేజ్ లో చదువుకున్నా MBA. అక్కడ కాలేజ్ కి వెళ్ళడము, ఈ షూటింగ్స్ ఉన్నప్పుడు షూట్ చేసుకోవడము, రావడం. నేను CPT కూడా అయ్యాను, అట్లీస్ట్ డాక్టరేట్ అవ్వలేకపోయాను. CA చదవాలి అన్న ఆశతో CPT ఫస్ట్ అటెంప్ట్ IPCC క్వాలిఫైడ్ అయ్యాను నేను. 194 నాకు 200కి CA చేద్దామని 194 మార్క్స్ నాకు. మరి ఎందుకు అంత తెలియదు? కాకపోతే ఆర్టికల్షిప్ ఫీజు అనేది ఉంటుంది మధ్యలో. ఆ టైంలో ఆ ఫీజు కట్టే స్తోమత మా ఇంట్లో వాళ్ళకి. అప్పుడు నాకు 18,500. అది లేదు ఆ టైంలో. 18,500 అది ఆర్టికల్షిప్ ఫీజు అని ఉంటుంది, బయట ఆడిట్ కి ఉంటుంది. మళ్ళీ మనం చదువుకోవాలి అంటే ఆ టైంలో ఏంటంటే 24 సబ్జెక్ట్స్, ఒకటి ఫెయిల్ అయినా మళ్ళీ మొత్తం రాయాలి. ఒక్కటి ఫెయిల్ అయినా మొత్తం రాయాలి. ఎక్కువ స్ట్రెస్ అయిపోతానేమో అని భయపడి నేను స్టడీస్ ఆపేసుకున్నాను. ఇంకా ఆ టైంలో మా నాన్న ఎక్కువ డ్రింక్ చేయడం, మా అమ్మని కుట్టడం, ఫ్యామిలీని సరిగా చూసుకోకపోవడం, ఇవి ఎక్కువ అయిపోవడం వల్ల ఈ షూటింగ్స్, ఈ కమర్షియల్ మీదనే ఉన్నాను. కాస్త రావడం, ఫ్యామిలీని చూసుకోవడం, వాళ్ళకి హెల్ప్ఫుల్ గా ఉన్నాను అంతే. ఇప్పుడు ఎన్ని ఈవెంట్ వస్తాయి నార్మల్గా? మంత్లీ ఎంత లేదనుకున్నా ఒక 10 ఈవెంట్స్ ఎక్కడికి పోవు. ఒక సుమారు 2 లక్షలు 3 లక్షలు సంపాదిస్తావు. సీజన్ ని బట్టి వచ్చేటప్పుడు వస్తుంది, లేనప్పుడు అసలు ఏమీ ఉండదు. జబర్దస్త్ నుంచి ఎంత వస్తుంది? జబర్దస్త్ నుంచి అంటే నేను చెప్పలేను. జబర్దస్త్ అనేది నాకు లైఫ్ ఇచ్చింది అబ్బా. డబ్బు గురించి అయితే చేయను నేను జబర్దస్త్ అనేది. కాకపోతే నన్ను ఇబ్బంది లేకుండా నాకు నూకరాజు తనకు వచ్చే దాంట్లో కొంత నాకు ఇస్తారు అంతే. ఫ్రీగా కూడా చేస్తారు. ఫ్రీగా అంటే సీనియారిటీ బేస్ అనేది కూడా ఉంటుంది కదా. ఫ్రీగా అనేది ఏముండదు. జబర్దస్త్ చాలా మందికి లైఫ్ ఇచ్చింది. సో అందులో నేను కూడా ఒకదాన్ని. వాళ్ళకి ఇచ్చేది కొంత అయితే అందులో కొంత నాకు. టీమ్ లీడర్ కి ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఉంటుంది బడ్జెట్, ఇంత బడ్జెట్స్ అని. ఆ బడ్జెట్ లో అబ్బో లేడీ గెటప్స్ అందరికి కలిపి ఒక టీమ్ లీడర్ కూడా ఇస్తానని అన్నారు. కాకపోతే ఇంకా అది అప్పుడు అంత వర్కౌట్ అవ్వలేదు. అంటే చేయొచ్చు, బట్ కాకపోతే ఆ స్ట్రెస్ మనం తీసుకోలేం. చాలా కష్టం అండి బాబు టీమ్ లీడర్ చేయడం అంటే. అంత ఆషామాషి కాదు. నేను చూస్తూ ఉంటాను కదా, వాళ్ళు చాలా స్ట్రగుల్ అయిపోతూ ఉంటారు. టెన్షన్స్, స్కిట్ లైన్ ఓకే అయ్యేంత వరకు టెన్షన్, స్టేజ్ మీద షూట్ అయ్యేంత వరకు టెన్షన్, వాళ్ళు జడ్జిమెంట్ ఏమిస్తారో టెన్షన్, మార్కులు ఏమొస్తుందో టెన్షన్. వన్స్ అది అయిపోయిన తర్వాత ఒక గంట రిలాక్స్ అయిపోతారు. చాలా మెంటల్ టెన్షన్స్ ఉంటుంది. చూసాను కదా, స్ట్రెస్ ఎక్కువ ఉంటుంది. తన్మయ గోల్ ఏంటి? నా గోల్ అయితే ఏం లేదు ప్రస్తుతానికి. మా అన్నయ్య పిల్లలు వాళ్ళు మంచిగా చదువుకొని, నేను ఉన్నా లేకపోయినా మా అన్నయ్య, వదిన, పిల్లలు, అమ్మ, నేను లేకపోయినా వాళ్ళు గర్వంగా బతకాలి. వాళ్ళు ఏ ప్రాబ్లం లేకుండా వాళ్ళు ఉండాలి. అది ఈవెన్ నేను చచ్చిపోయినా, ఈవెన్ మనం ఎన్నో జర్నీస్ చేస్తుండే, ఏ రోజు ఏ టైం ఏమవుతుందో తెలీదు. ఈ ఫేము, ఈ అందము, ఈ పబ్లిసిటీ ఎక్కువ కాలం కూడా ఉండదు మనకి. ఎప్పుడు కొంతవరకు మాత్రమే. కానీ వాళ్ళు మంచి చదువులు చదువుకొని, వాళ్ళ మా అన్నయ్యని, వదిన్ని వాళ్ళు బాగా చూసుకొని, మా అమ్మ వాళ్ళు బాగుంటే నాకు ఇంక అంతకన్నా ఇంకేమీ వద్దు. బెట్టింగ్ యాప్స్ వచ్చాయా? నీవు వచ్చాయి బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ వచ్చాయి. చేయలేదా? నేను చేయలేదు. జబర్దస్త్ లో ఉన్న వాళ్ళు ఎవరైనా ఇలా బెట్టింగ్ యాప్స్ మీద ప్రమోట్ చేసే వాళ్ళ మీద ఒపీనియన్ ఏంటి? తిన్నది అరక్క బెట్టింగ్ యాప్స్ చేస్తూ ఉన్నారు. ఎంతమంది లైఫ్లు పోయాయి. ఆ టయాన్ని మనకి ఏదో డబ్బు వస్తుందని చూసుకొని ఆ డబ్బుతో మనం ఎన్ని రోజులు తింటామండి? ఇప్పుడు వాళ్ళు ఇచ్చే 1 లక్ష 2 లక్షలు లేదా ఒక 5 లక్షలు ఇస్తారు, 10 లక్షలు ఇస్తారు. ఆ తీసుకుంటే ఒక నెల ఉంటుందా? తింటే పోతుంది కదా. ఆ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయడం వల్ల ఎంతమంది ప్రాణాలు పోతున్నాయి, ఎంతో మంది కుటుంబాలు ఏడుస్తున్నారు ఈ రోజుల్లో. అలాంటిది చేయడం కన్నా అడక్క తినడం బెటర్. ఇప్పుడు ఇష్యూ అయితే రేజ్ అయింది కాబట్టి
కాబట్టి ఇలా ఉన్నాం, కానీ ఒకవేళ ముందు చాలా మంది పెద్ద హీరోలు చేశారు కదా అని చెప్పి మనం కూడా చేసి నేనున్నాను, నాకు వచ్చింది, నాకు 5 లక్షలు ఇస్తానన్నారు బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేస్తే. బెట్టింగ్ యాప్స్ లో ప్రమోట్ చేస్తే 5 లక్షలు ఇస్తానన్నారు, కానీ నేను అస్సలు ఒప్పుకోలేదు. నేను ముందే ఆలోచించాను ఇలాంటివి, ఎందుకంటే ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయడం వల్ల మనకి 5 లక్షలు వస్తుంది. ఇప్పుడు డబ్బుకి కకృతి పడి చేస్తే వాళ్ళ ప్రాణాలకి మనం తీసిన వాళ్ళం అవుతాము లిటరల్లీ. నేనైతే అదే ఫీల్ అవుతాను. ఇప్పుడు ఎంత పెద్ద హీరోలు కావచ్చు, హీరోయిన్స్ కావచ్చు, మా జబర్దస్త్ ఆర్టిస్టులు కావచ్చు, వాళ్ళు డబ్బు కోసం ప్రమోట్ చేస్తే వాళ్ళంత దరిద్రులు ఇంకొకళ్ళు ఉండరు. ఇదైతే చెప్తా కన్ఫర్మ్ గా. సో అందుకే నాకు బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయాలి. ఎందుకండి ఇప్పుడు నేను డబ్బు సంపాదించడం చాలా ఈజీ. కుక్కని కొడితే డబ్బులు వస్తాయి, తప్పుడు పని చేస్తే డబ్బులు వస్తాయి. నాకున్న ఫేమ్ కి ఎంతో మంది నన్ను అడుగుతారు, నేను చేసుకొని సంపాదించుకోగలను కదా, ఈ బెట్టింగ్ యాప్సే ప్రమోట్ చేయాలా? లేదు కదా, నాకు మంచిగా షూటింగ్ తరపున వస్తుంది, ఈవెంట్లు వస్తుంది, వచ్చిన దాంట్లోనే నేను నా ఫ్యామిలీని చూసుకుంటూ నేను బ్రతుకుతున్నాను. చాలా అనిపించింది. And don't forget to subscribe to iDream. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream.